ఈరోజు వాక్యం పేరు సూర్యోదయం. ఈరోజు వాక్యం పేరు ఏం పేరు? సూర్యోదయం. సూర్యోదయంకి ముందే ఉంటుంది, పక్కన చెప్పేయాలి మీరు. రాత్రి ఉంటుంది, చీకటి ఉంటుంది. సూర్యోదయం అంటే ఎప్పుడు అంటామంటే చీకటి పోతేనే సూర్యోదయం, ఉదయం వస్తుంది. సూర్యుడు ఉదయిస్తాడు, కానీ సూర్యోదయం అని అంటే ఉదయించే సూర్యుడు, ఉదయించిన తర్వాత సూర్యుడు వస్తాడు, సూర్యోదయం. దాని గురించి నేను కొన్ని మాటలు మీకు చెప్తాను. కీర్తన గ్రంథం 30వ కీర్తన, కీర్తన గ్రంథం 30వ కీర్తన 5వ వచనం చదువుదాం. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. ఇక్కడ సాయంకాలము, ఉదయము, నిమిషమాత్రము, ఆయుష్కాలము, 4 సెంటెన్సెస్ వాడాడు. ప్రకృతి వికృతులు ఒకటి ఉన్నాయి, జోడు అంశాలు ఉన్నాయి. నిమిషమాత్రానికి అపోజిషన్ ఏంటంటే జీవితకాలం. సాయంకాలానికి అపోజిషన్, ఉదయానికి అపోజిషన్ ఏంటంటే రాత్రి. ఆయన కోపము ఎంతసేపు ఉంటుందట? నిమిషమాత్రం ఉంటుంది. ఆయన కృప, ఆయన జాలి, ఆయన ప్రేమ, ఆయన కనికరము, ఆయన ఆశీర్వాదం, ఆయన దయ, ఇవన్నీ చెప్పుకోండి మీరు. ఎంతకాలం ఉంటుందట? ఆయుష్కాలం. ఆమె చెప్పరేటి మీరు అంటే మీకు వద్దా? ఆయన కృప వద్దా? ఆయన దయ వద్దా? ఆయన జాలి వద్దా? ఆయన ప్రేమ వద్దా? కావాలి మనకి. కానీ అప్పుడప్పుడు ఆయనకు వస్తుందట. ఏమొస్తుంది? కోపం. ఆ కోపం ఒక్క నిమిషం వస్తే మనిషి కొటిమిట్టలాడిపోతాడు. దానికి మరలా మరొక మాట చెప్తాడు. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగును. సాయంకాలం ఏటొస్తుందటండి? దుఃఖం. సాయంకాలం ఏమొస్తుంది? దుఃఖం. ఉదయం ఏమొస్తుంది? సంతోషం. ఈ మాటలు ఒక్కసారి ఆలోచిస్తే వీటిని గురించి నేను బోధిస్తాను. మనిషికి ఏడుపు రావాలా, నవ్వు రావాలా, అప్పుడే మనిషి అవుతాడు. మనిషికే కాదు, ప్రతి జంతువుకి లోకంలో ఉండే ప్రాణం ఉన్నాటికి ఏడుపు వస్తుంది, దుఃఖం వస్తుంది. మనిషి ఎక్స్పోజ్ చేయగలడు తనకొచ్చే బాధని, తనకొచ్చే దుఃఖాన్ని, తనకొచ్చే కష్టాన్ని బయటికి చెప్పగలడు. జంతువులు, పక్షులు వాటికి కన్నీరు కార్చగలవు, కానీ అరుస్తాయి. కుక్కలైతే ఏమో చేస్తాయి? అరుస్తాయి కొడితే. కొన్ని జంతువులు అరుస్తుంటాయి, కొన్ని జంతువులు దుఃఖపడుతుంటాయి, బాధపడుతుంటాయి. కాకి కూడా తన బాధని వ్యక్తపరుస్తుంటుంది. దుఃఖం అనేది అందరికీ వస్తుంటుంది. దుఃఖం రావాలి కూడా. పరీక్షలు వచ్చాయి, పాస్ అయిన వాళ్ళందరూ ఏం చేస్తారంటే సంతోషిస్తుంటారు, పార్టీలు ఇస్తుంటారు. మన సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా పార్టీ ఇవ్వాలి మాకు, ఎందుకంటే మీ కొరకు ఏం చేసాం? మేము ప్రార్థన చేశాం అండి. సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక పార్టీలాగా అయిపోయి మీరందరూ కలిసి తలోకి ఎంత వేసుకొని మాకు ఒక పార్టీ ఇవ్వాలి. అందరికి ఇస్తారో లేదో, నాకు మాత్రం పార్టీ ఇవ్వాలి. అందరూ ప్రార్థన చేశారు, నేను నోటితో చేశాను, వాళ్ళందరూ చేతులు ఎత్తారు. పార్టీ ఇవ్వాలి. కానీ ఫెయిల్ అయిపోయిన వాళ్ళందరూ ఏం చేస్తారు? ఏడుస్తారు, పాపం దుఃఖపడతారు. ఈరోజు సాక్ష్యాలు చెప్తారు. అది దేవుని మహాకృప చేత మన చర్చలో ఒక్కరు కూడా ఫెయిల్ అవ్వలేదు. 3 సాక్ష్యాలు చెప్పారంటే 3 కూడా 500 వచ్చాయి బయటికి.
కనుక ప్రియులారా, సాయంకాలం దుఃఖం వస్తుందట, ఏడుపు వస్తుందట, బాధ వస్తుందట, కన్నీరు వస్తుందట. ఉదయకాలానికి ఏమొస్తుందట? సంతోషం కలుగుతుందట. ఈ మధ్యకాలంలో జరిగేది ఏంటనంటే, సాయంకాలం నీకు దుఃఖం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు, వేదన కలిగినప్పుడు, ఆ వేదనతో పడుకుంటావు, ఆ కన్నీటితో పడుకుంటావు, ఆ దుఃఖంతో నీకు కలిగిన ఆ ప్రకంపనలు, నీకు కలిగిన ఆ వేదన సమయంలో కృంగిపోతుంటే, ఈ వేదన సమయంలోనే నీ దగ్గరికి దేవుడు వస్తాడు, నీ దగ్గరికి ప్రభు వస్తాడు. వచ్చి ఆ తెల్లవారిన వరకు నీ ప్రక్కనే ఉండి, ఆ వేదనకి కారణం ఏదో కనుక్కొని, ఆ బాధకి కారణం ఏదో కనుక్కొని, ఆ దుఃఖానికి కారణం ఏదో కనుక్కొని, తెల్లవారేసరికి నువ్వు లేచినప్పటికీ ఏం జరుగుతుందో తెలుసా? నవ్వుకోని లెగుస్తుంటావు, ఆనందంతో లెగుస్తుంటావు, సంతోషంతో లెగుస్తుంటావు. ఏంటి అందరికి అలాగే జరుగుతుంది? అందరికి అలాగే జరగాల. వాక్యం ఒకటి చెప్పిందంటే అందరికి అలాగే జరగాల. కొంతమంది ఏంటంటే దేవునికి ఛాన్స్ ఇవ్వకుండా, ఈ వేదన సమయంలో, దుఃఖం సమయంలో, బాధకరమైన సమయంలో దేవునికి ఛాన్స్ ఇవ్వకుండా, దేవునికి అవకాశం ఇవ్వకుండా మందు తాగేసి పడుకుంటాడు. ఒకవేళ ఆడవాళ్ళు అయితే ఆడికి తిట్టి, ఈడికి తిట్టి, ఈడికి తిరిగి పడుకుంటారు. దేవుడు అది చూసి దగ్గరికి రావడానికి ఇష్టపడ్డు. నువ్వు పరం బూతులు తిట్టే అలాగుంటే, ఈ టైంలో ఎందుకు వెళ్ళడం, ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంది, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. కానీ నువ్వు సైలెంట్గా ఉంటే మాత్రం దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు త్వరగా ఒక 5 అంశాలు చెప్తున్నాను. సాయంకాలమున వేదన కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు అది ఎలాగ మారుతుంది? ఆశీర్వాదంగా, సంతోషంగా, ఆనందంగా ఎలాగ మారుతుంది? దానికి ఏమైనా బైబిల్లో ఆధారాలు ఉన్నాయా? దానికి ఏమైనా బైబిల్లో దానికి సూచనలు ఉన్నాయా అనే విషయాలు కొన్ని త్వరగా మీతో మాట్లాడతాను. మొట్టమొదటిది ఆదికాండం 19వ అధ్యాయము 5వ వచనం. ఆదికాండం 19వ అధ్యాయము 5వ వచనం. లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుష్యులు ఎక్కడా? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలకు తీసుకుని రమ్మని అతనితో చెప్పగా, లోతు వెలుపల ద్వారమునొద్దనున్న వారి దగ్గరకు వెళ్ళి తన వెనుక తలుపు వేసి, అన్నలారా, ఇంత పాతకం కట్టుకొనకుడి, ఇదిగో పురుషుని కూడని 2 కుమార్తెలు నాకున్నారు. సరే, అది ఆపేస్తే 1వ వచనం చదవండి. ఆ సాయంకాలం ఆ 2 దేవదూతలు సొదొమ చేరునప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చుండి. ఓకే, ఇప్పుడు నా వైపు చూడండి ప్రియులారా. లోతు చాలా ప్రార్థనా పరుడు, దేవుని సేవకుడు అంటే చాలా ఇష్టం. సొదొమ వెళ్ళిపోయాడు, అన్నను విడిచిపెట్టాడు, భక్తిని విడిచిపెట్టాడు, సహవాసం విడిచిపెట్టాడు. సొదొమ వెళ్ళిపోయినా అక్కడ కూడా ప్రార్థనలోనూ భక్తిలోనూ ఎదుగుతున్నాడు. ఒకరోజు సొదొమ గుమారలో కూర్చుంటే దేవదూతలు తనకు వచ్చినప్పటికీ అక్కడ రాస్తాడు, ఆ సాయంకాలం 2 దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చునిండెను. లోతు వారిని చూసి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి. అంటే ఒకసారి ఆలోచించండి, లోతుకి దేవుని సేవకుల పట్ల, దేవుని ప్రతినిధుని పట్ల ఎంత గౌరవం ఉందో ఆలోచించండి. నేను చర్చిలోకి రాగాన కొంతమంది లేచి నిలబడి విష్ చేస్తారు, కొంతమంది వృద్ధులైతే వృద్ధులు, కొంతమంది లేవలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు వచ్చామో ఇలా బుర్రూపుతారు. కొంతమంది లేవగలిగి కూర్చోగలిగి చేయగలిగిన వాళ్ళు, పాస్టర్ గారు మన పాస్టర్ గారే కదని కొంతమంది ఉంటారు. ఇట్ ఈజ్ ఓకే, దానికి పెద్ద ఇది కాదు. సొదొమ గుమారలో భక్తి లేదు, విశ్వాసం లేదు. సొదొమ గుమార పాపిష్టులకి నిలయం. అది సొదొమ గుమారలో దేవుణ్ణి ఆరాధించేవారు లేరు. కానీ సొదొమ గుమారలో లోతు ఒక్కడే ఉన్నాడు. ఇక్కడ ఒక సరి అయిన సహవాసం, సరి అయిన భక్తి విశ్వాసాలకి దేవుని మందిరం కానీ దేవుణ్ణి ఆరాధించేవారు లేరు అక్కడ. కానీ లోతు మాత్రం ఉన్నాడు. ఎందుకంటే లోతు అన్న దగ్గర నుంచి వచ్చాడు కదా, అబ్రహాం దగ్గర నుంచి వచ్చాడు కనుక ఆ భక్తి విశ్వాసాలు ఇంకా దూరం అవ్వలేదు. ఇంకా
తొందరపడ్డాడేమో, ఈ పచ్చదనాన్ని చూసి డబ్బుకి కక్కుర్తి పడి ఉండొచ్చేమో. అన్నను విడిచిపెట్టి సొదొమ గుమారలో ఉన్నా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నాడేమో ఆ టైంలో. కానీ దూతలను చూడగాన వెంటనే అనుకున్నాడు, అమ్మో దూతలు వస్తున్నాయి, దేవుని ప్రతినిధులు వస్తున్నాయని లేచి ఏం చేశాడండి? సాష్టాంగ నమస్కారం చేసి లోతు అప్పటికి కోటీశ్వరుడు. ఒక కోటీశ్వరుడు దేవుని సేవకులు ఎదుట ఏం చేస్తున్నాడండి? సాష్టాంగపడ్డాడు. సాష్టాంగపడి నా ప్రభువులారా, ఏమంటున్నాడండి? నా ప్రభువులారా, నా ప్రభువులారా. దేవుని ప్రతినిధులకు ఆయన ఇచ్చే పేరేంటంటే నా ప్రభువులారా. ప్రభువు అని అంటే అర్థం ఏంటంటే నా మీద అధిపతులారా, నా మీద అధికారులారా, నన్ను పరిపాలించువారులారా. ప్రభువులంటే అదే అర్థం. నిజానికి లోతుకు వాళ్ళకి సంబంధం లేదు. కానీ లోతు వారు దేవుని ప్రతినిధులను గమనించి నా మీద అధిపతులారా, నా మీద ప్రభువులారా, సర్వహక్కులు నా మీద మీకున్నాయి గనక నా ప్రభువులారా రండి, ఈరోజు నాతో సహవాసం చేయండి. నా ఇంట్లో వస్తే మీకు ఆతిథ్యం ఇస్తాను. మీరెవరో నాకు తెలియదు, మీరు ఎందుకు వస్తున్నారో కూడా నాకు తెలియదు. కానీ ఈ పాపిష్టి దేశానికి మీరు వచ్చారు. ఈ పాపిష్టి దేశంలో నేను ఒక్కడనే ఎంతో అంతో భక్తితో ఉన్నాను. నేను తప్పు పని చేసి ఇక్కడికి వచ్చేసాను. కానీ నన్ను కలుసుకోవడానికి మీరు వచ్చారే, అది నాకు నచ్చింది. రండి రండి అని తీసుకువెళ్ళాడు. ఎంత దౌర్భాగ్యమైన దేశం అంటే ఈ సొదొమ గుమర. ఇలాగ లోతుతో ఇంట్లోకి వెళ్ళారో లేదో, ఆ ఊరు పెద్దలందరూ యవనస్తులందరూ ఒక మీటింగ్ పెట్టుకొని, ఒరే లోతు ఇంటికి ఎవరో వచ్చారు కొత్తోళ్ళు, వాళ్ళతో మనం వ్యభిచారం చేయాల. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఆడోలో మగోలో అనవసరం, వాళ్ళకి నేను వ్యభిచారం చేయాల. ఆ రాత్రి శుభరాత్రి, మంచి రాత్రి, శుభరాత్రి గడ్డు రాత్రి, అది గడ్డు రాత్రి. లోతు జీవితంలో ఒక అశుభమైన రాత్రి వచ్చింది. లోతు జీవితంలో దుఃఖము కలిగించే రాత్రి వచ్చింది. లోతు జీవితంలో ప్రాణ సంకటమైన రాత్రి వచ్చింది. లోతు జీవితంలో కన్నీరు కార్చే రాత్రి వచ్చింది. ఆ రాత్రి లోతు ఏమంటున్నాడు తెలుసా? అన్నలారా, మీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను. పెళ్లి కాని నా కుమార్తెలు ఉన్నారు. చదవమ్మా. ఇదిగో పురుషుని కూడని 2 కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలికి ఇదిగో వచ్చేది. నేనేం చేస్తాను తెలుసా? దైవ సేవకుల కొరకు నా కూతుర్లు మీకు ఇచ్చేస్తానయ్యా, నా కూతుర్లు మీకు ఇచ్చేస్తాను. ఎంత సమర్పణ! ఈ దైవ సేవకులు ముట్టొద్దయ్యా. అయ్యా దైవ సేవకులండి, దేవుని దగ్గర నుంచి వచ్చిన వారు, వారిని ఉంచండి. నా కన్న కూతుర్లు ఇప్పటి వరకు పురుషుని తాకలేదు వారు, వాళ్ళని మీరేం చేసుకుంటారో చేసుకోండి. నడివీధిలోకి తీసుకెళ్ళి ఎంతమంది అనుభవిస్తారో అనుభవించండి. ఎంత భయంకరమైన రాత్రి అది. రాత్రి తన కడుపును పెట్టిన బిడ్డల్ని కన్న కూతుర్లని ఊరికి అంకితం చేసేస్తున్నాడు, ఊరికి సమర్పించేస్తున్నాడు. ఏ తండ్రి చెయ్యలేని పని, ఏ తండ్రి సమర్పించలేని ఒక సమర్పణ. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే కూతుర్ల కంటే ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నాడు ఈయన? దైవ సేవకులని. కూతుర్లు పాడైపోయినా పర్వాలేదు, కూతుర్లు ఏమైపోయినా పర్లేదు, దైవ సేవకులు శ్రేష్టంగా ఉండాల. ఈరోజు ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే మీ జీవితాల్లో కూడా ఇలాంట అల్లర చిల్లర్ల రాత్రులు ఎన్నో వచ్చి ఉంటాయి. మిమ్మల్ని బెదిరించే రాత్రి, మిమ్మల్ని అదిరించే రాత్రి, పురుషులైతే పురుషులు, స్త్రీలైతే స్త్రీలు మిమ్మల్ని పాడు చేయాలని పతనం చేసే రాత్రులు ఎన్నో రాత్రులు వచ్చి ఉంటాయి మీకు. ఈ రాత్రిలో దేవుని పట్ల నీకుండే ఉద్దేశం, దేవుణ్ణి వేడుకునే ఉద్దేశం ఎంతుందో నాకు తెలియలేదు, ఎంతుందో నేను ఆలోచించలేను. కానీ లోతు మాత్రం దేవుని మీద ఆధారపడిపోయాడు. ఏం జరుగుతుందో జరగని దేవుని మీద ఆధారపడిపోయాడు. కానీ ఆ రాత్రి శుభరాత్రి అయింది లోతుకి. లోతు ఎప్పుడు సాక్రిఫైస్ చేసుకున్నాడో ఆ దూతలు అంటున్నారు, లోతు రేపు నీకు ఒక శుభ ఉదయాన్ని ఉద్భవిస్తుంది, రేపు ఉదయం నీకు ఒక శుభగడియ వస్తుంది,
ఈ రాత్రి గడ్డు రాత్రే కావచ్చు, కానీ రేపు ఉదయం ఈ సొదొమ గుమారుని దేవుడు అగ్నిగంధకాలతో కాల్చేస్తాడు. రేపు ఉదయం ఈ సొదొమ గుమారులో ఉన్న వారందరూ నాశనం అయిపోతారు. కానీ ఆయన కోపము నిమిషమాత్రం, ఆయన దయ ఆయుష్కాలం. ఆయుష్కాలం. ఆ ప్రేమలో నువ్వు ఒక్కడవే ఉన్నావు. నీవు నీ పిల్లలు బయటికి వచ్చేస్తారు. నీవు నీ పిల్లలు బయటికి వచ్చేస్తారు. అప్పుడు చెప్తున్నాడు చూడండి, 14వ వచనం. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లుళ్ళతో మాట్లాడి, లెండి ఈ చోటుని విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయుచున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయవానిగా ఉండిన తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును తెరపెట్టి ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా తీసుకువెళ్ళాడు. రాత్రి లోతుకి భయాందోళన కలిగించే రాత్రి అది, కుమార్తెలను తెగించే రాత్రి అది. కానీ తెల్లవారిని అదే కుమార్తెను రక్షించే రాత్రి అయింది. అదే తన భార్యను దీవించే రాత్రి అయింది. మరణాన్ని తప్పించుకునే రాత్రి అయింది. ఆశ్రయింపబడే రాత్రి అయింది. చూస్తుండగానే నాశనం అయిపోతున్న ఆ ప్రజలను విడిచిపెట్టి తన కుటుంబాన్ని కాపాడుకునే రాత్రి అయింది. అగ్ని గంధకాల నుంచి తప్పించబడే రాత్రిగా మారిపోయింది. ఇలాంటి రాత్రులు నీకు నాకు వస్తున్నాయి. ఆ రాత్రిలో ఒక కేక వినబడదు, రండి, రేపు ఈ సొదొమ గుమారు నాశనం అయిపోతుంది. ఎన్నోసార్లు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, లెండి. ఎంతకాలం ఇలాగే ఉంటారు మీరు? ఎంతకాలం ఈ పాపపు సంకెళ్ళతోనే ఉంటారు? ఎంతకాలం ఈ దౌర్భాగ్య స్థితిలోనే ఉంటారు? ఎంతకాలం ఈ అలవాట్లకి బానిసలైపోతారు? ఎంతకాలము ఇంకా విగ్రహారాధనతో పడి చస్తారు? రండి. జీవముగల దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఈ సొదొమ గుమారు విగ్రహారాధనకు సంబంధించింది. ఎంతకాలం ఇలాగే ఉండిపోతారు మీరు? పరలోకానికి వెళ్ళరా? నాశనాన్ని నుంచి తప్పించుకోరా? అగ్నిగంధకాలతో నరకానికి సాదృశ్యమైన దృశ్యాన్ని రేపు ఇక్కడ ఈ సొదొమ గుమారాలు చూడబోతున్నాయే అని చెప్పితే అల్లుళ్ళు ఏం చేశారట? ఎగతాళి చేశారట. ఎగతాళి. చాలామందికి నరకాన్ని గురించి చెప్తుంటే ఎగతాళి అవుతుంది. చాలామందికి పాపాన్ని గురించి చెప్తుంటే ఎగతాళిగా ఆలోచిస్తున్నారు. కానీ లోతు రాత్రి విషాదకరమైన రాత్రి, కానీ తెల్లవారి ఆనందదాయకమైన రాత్రిగా మారిపోయింది. దేవునికి స్తుతి కలుగునుగాక. ఈరోజు నీకు శుభోదయము కావాలా? నీ జీవితానికి ఒక సూర్యోదయము రావాలా? సూర్యోదయము రావాలంటే రండి. నీ పాత జీవితాన్ని ఆపి ఒక నూతనమైన జీవితంలోకి ప్రవేశించు. నీ పాత జీవితానికి స్వస్తి చెప్పి ఒక నూతనమైన జీవితాన్ని ఆరంభించు. నీ పాత జీవితానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టి ఒక నూతనమైన జీవితాన్ని ఆరంభించు. ఈ నూతనమైన జీవితం ఎక్కడుంటుంది తెలుసా? దూత చేతిలో ఉంటుంది. ఈ నూతనమైన జీవితం అగ్నిగంధకాల నుంచి నిన్ను తప్పిస్తుంది. ఈ నూతనమైన జీవితం శ్రేష్టమైన దేశానికి నిన్ను నడిపిస్తుంది. ఒకవేళ నువ్వు బయలుదేరకపోతే, ఒకవేళ నువ్వు ఆ దూత చేతిని విడిచిపెడితే సొదొమ గుమారులాగా నాశనం అయిపోతావు. ఆయనకు కోపం వస్తే ఒక్క నిమిషము చాలు, ఆయన దీర్ఘకాలము ఆశీర్వాదములో నిన్ను ఉంచాలనుకుంటున్నాడు. రెండవది చూద్దాం. మొట్టమొదటిది ఆయన మరణాన్ని తప్పించే రాత్రి, అగ్నిగంధకాల నుంచి విడిపించే రాత్రి. రెండవది చూద్దాం, ఆదికాండం 29వ అధ్యాయం 23వ వచనం. ఆదికాండం 29వ అధ్యాయము 23వ వచనం. రాత్రి వేళ తన కుమార్తె లేయను అతని యొద్దకు తీసుకుని పోగా యాకోబు ఆమెను కూడెను. చదవమ్మా. మరియు లాబాను తన దాసి అయిన జిల్పాను తన కుమార్తె అయిన లేయాను దాసిగా ఇచ్చెను. ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే కదా నీకు కొలువు చేస్తేనే. మోసపోయిన రాత్రి.
ఈ రాత్రి ఏం పేరు? ఈ రాత్రికి రెండో రాత్రి పేరు ఏం పేరు? మొదటి రాత్రి పేరు ఏం పేరు? మరణాన్ని తప్పించుకునే రాత్రి. రెండో రాత్రి మోసపోయిన రాత్రి. పాపం రాహేల్ని ప్రేమించాడు. ఎవరు? యాకోబు. ప్రేమించి రోజు మాట్లాడుకున్నారు. అప్పుడు సెల్ ఫోన్లు లేవు కదా, దొంగతనంగా ఎక్కడో కూర్చొని మాట్లాడుకున్నారు. రేపు పెళ్ళి అయిపోద్ది అని అనుకున్నప్పటికీ ఆ రాత్రి పెళ్లిలో ఏం చేశాడంటే రాహేల్ని పక్కకి తప్పించి కంటి పుసులు కలిగిన లేయాని పెళ్లి చేశారు. మనోడు వెనక ముందు ఆలోచించలేదు. ఫస్ట్ నైట్ కొంచెం మాట్లాడాలి కదా, మాట్లాడకుండా మొత్తానికి భార్యాభర్తలు ఇద్దరు కలిసిపోయారు. తెల్లవారు చూసినప్పటికీ పడక మీద ఎవరున్నారు? లేయా ఉంది. ఊరు చూశాడు, అమ్మో రాహేల్ నువ్వెక్కడ ఉన్నావంటే, రాత్రి నువ్వు నాకే పుస్తు కట్టావు, నేనే పెళ్లి చేసుకున్నాను. నువ్వేటి అని అంటే, రాత్రి నువ్వే పుస్తు కట్టావు, పాలు గ్లాస్ నేనే తెచ్చానమ్మా. పాలు గ్లాస్ నువ్వే తెచ్చావా? నేనే తెచ్చాను, బుర్రంచుకొని వచ్చాను కనుక నా ముఖం చూడలేదు నువ్వు, కనుక నీకు తొందర ఎక్కువ, వెనక ముందు చూడకుండా అన్నీ అయిపోయిన తర్వాత పాడు చేసావు. కనుక కోపం వచ్చింది ఎవరికి? యాకోబుకి. వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. ఏంటి లాడపనంటే, పిచ్చోడా మాకొక వాడుకుంది. ఏంటా వాడుకంటే, పెద్దదానికి పెళ్ళి అవ్వకుండా చిన్నదానికి పెళ్లి చేయకూడదు. కనుక నీకు చిన్నదాయి కావాలంటే మళ్ళా 7 సంవత్సరాలు డ్యూటీ ఎక్కిపో, కంబారతనం చేస్తే రెండో దానికి పెళ్లి చేసేస్తాను అన్నాడు. ఇలాగైతే మగోడు ఎవడు పెళ్లి చేసుకోడు. ఇప్పుడు పూర్వకాలంలో పెళ్లి చేయాలంటే మగోడు ఏం చేయాలా చెప్పండి? మగోళ్ళు ఆడవాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పని చేయాలట, కంబారతనం చేయాలి. పని కూడా కాదు, కంబారతనం. కుడితులు ఎట్టడం, గ్లాసులు కట్టడం, ప్లేట్లు కడగడం, ఇవి చేయాలి. ఇది చేసిన తర్వాత 7 సంవత్సరాల తర్వాత అప్పుడు వీడు ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసి అప్పుడు పెళ్లి చేస్తారు. పోనీ నిజంగా వాళ్ళ మామ మంచోడైతే పోలే, జరిగిపోయింది అది జరిగిపోయింది, 1 సంవత్సరం తగ్గిస్తాను అనలే. పెద్దదాని కొరకు చిన్నదాని కొరకు 7 సంవత్సరాలు చేశాడు, మరలా రెండో దాని కొరకు 7 సంవత్సరాలు చేశాడు. మోసపోయిన రాత్రి. అనుకున్నది జరగన రాత్రి, అనుకున్నది వేరైన రాత్రి, కోరుకున్నది దొరకన రాత్రి, జీవితంలో మరిచిపోలేని రాత్రి ఇది. మరిచిపోలేని రాత్రి. ఇప్పుడు ఉండలేడు. వదిలితే తంతారు. ఎందుకు? యాకోబుది ఈ ఊరు కాదు కదా, వదిలితే తంతారు ఊరు వాళ్ళందరూ కలిసి. వదలకపోతే దాంతో కాపురం చెయ్యాల. కనుక చాలా అప్పటికి ఈ మహిళా మండలిలో గట్ట లేవు. మరొకటేటి, దిశ పోలీస్ స్టేషన్ కూడా లేదు. అప్పుడు దిశ పోలీస్ స్టేషన్ ఏంటంటే ఊరోళ్ళందరూ తనడమే. కనుక మోసపోయిన రాత్రి. నిరాశకు గురి అయిపోయాడు, బలహీనుడైపోయాడు. మళ్ళా 7 సంవత్సరాల పనిష్మెంట్. 7 సంవత్సరాలు పనిచేసి అప్పుడు మళ్ళీ ఈయనకి సూర్యోదయం అయింది. ఏ సూర్యోదయము? రాహేలు జీవితంలోకి వచ్చింది. రాహేలు గురించి మరొక 2-3 సూర్యోదయాలు ఉన్నాయి, కానీ అది మరి చెప్తే లేట్ అయిపోద్ది. సూర్యోదయం ఏంటంటే రాహేలు ఉద్భవించింది, కోరుకున్నది దొరికింది, కోరుకున్నది వచ్చింది. వచ్చిన తర్వాత పిల్లల పొట్లే, రాహేలుకి పిల్లల పొట్లే. ఒకరోజు కోపం వచ్చి రాహేలు హింసించేస్తుంది. ఏంటంటే, హేయ్ నువ్వు చేతకోనడు, పిల్లలు కండం లేదనంటే, యాకోబు కోపం వచ్చి నేను దేవుడినా? మీ అక్కకి పిల్లలు పుడుతున్నారు, నీకు పిల్లలు పుట్టడం లేదు, నేను దేవుడినా అని అంటాడు. అప్పుడు ప్రార్థన చేస్తుంది రాహేలు. కరెక్టే కదా, పిల్లల్ని ఇచ్చేవాడు దేవుడు. ఇక్కడ ఒక మాట చెప్తాను, చాలామంది పిల్లలు లేనివారు భార్యని హింసిస్తారు. భర్త వలన పిల్లలు పుడతారు, భార్య వలన పిల్లలు పుట్టరు. నీ భార్యకి పిల్లలు పుట్టడం లేదు, ఆడపిల్లలు పుట్టారు, మగపిల్లలు పుట్టారంటే సైంటిఫికల్గా, మెడికల్ సైన్స్ ప్రకారంగా అది నువ్వు టెస్ట్ చేయించుకోవాలి. చాలామందికి తెలియక భార్యని హింసిస్తారు. అత్త కూడా
ఇగో గొడ్రాలిది అని చెప్తుంటారు. అత్తలారా, నీ కొడుకుతే తప్పు, కోడలది కాదు. అత్తలు ఎవరైనా గమనించండి, పొరపాటు మాట్లాడద్దు, కోడల్ని ఉసురు పెంచద్దు. రాహేలు గమనించి ప్రార్థన చేయడం మొదలు పెడుతుంది. అప్పుడు రాహేలు గర్భానికి సూర్యోదయం అవుతుంది. దేవుడు గర్భాన్ని తెరుస్తాడు. తర్వాత యోసేపు, బెన్యామీను పిల్లలను పుడతాడు. అది రెండోది. అది మూడో సూర్యోదయాన్ని చూద్దాం. 32వ అధ్యాయం, ఆదికాండం 32వ అధ్యాయము 22వ వచనం నుంచి చూద్దాం. ఆ రాత్రి సారీ 28వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండం 28. ఒక చోట చేరి ప్రొద్దు కృంకినందున అంటే రాత్రి అయిపోయిన మాట. ప్రొద్దు కృంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయాడు. ఏంటి రాత్రి? నిరాశ రాత్రి. యాకోబు ఆశీర్వాదం పొందాలని మాయిలు చేశాడు. మాయిలోడీడు యాకోబు ఎవరు? మాయిలు పకీర్. చాలామంది డబ్బులు సంపాదించడానికి, ఆశీర్వాదాలు సంపాదించడానికి మాయిలు చేస్తుంటారు. మాయిలు ఎక్కువ కాలం నిలవండి. మాయిల మనిషిని దేవుడు ఏదో ఒక రోజు కొడతాడు దెబ్బ. మీకు మరొకసారి చెప్తున్నాను, మాయ చేసి దేవుని ఆశీర్వాదాలు పొందడానికి ప్రయత్నం చేయొద్దు. మనుషులకు మాయ చేసి వాళ్ళ ఆస్తినో వాళ్ళ డబ్బునో సంపాదించడానికి ప్రయత్నం చేయొద్దు. ఎప్పుడు అలా చేయకూడదు. అది వాక్యానుసారంగా తప్పు. ఇక్కడ యాకోబు తండ్రికి మాయ చేశాడు, అన్నకి మోసం చేశాడు. ఆశీర్వాదాన్ని పొందాలనుకున్నాడు, కానీ దేవుడు ఒక్క నిమిషంలో దేవుని కోపం వచ్చింది యాకోబుకి. అన్న కత్తి పట్టుకొని తిరుగుతున్నాడు యాకోబుని చంపాలని. తల్లి వచ్చి అన్నది, యాకోబు పారిపోయా, నువ్వు చచ్చిపోతావు. అమ్మ ఆశీర్వాదం అన్నావు కదమ్మా, అన్నను మోసం చేస్తే ఆశీర్వాదం వస్తుంది అన్నావు కదా, తండ్రిని మోసం చేస్తే ఆశీర్వాదం వస్తానన్నావు కదా, ఆడుబుర్ర కొట్టో ఈడుబుర్ర కొట్టో కోట్లు సంపాదిస్తే మంచిదన్నావు కదా. చాలామంది చేసే పొరపాటు ఇదే. ధనము సంపాదించడానికి న్యాయసమ్మతమైన మార్గాలు ఎత్తుక్కోవాలి, కానీ ఎవడదో బుర్ర కొట్టి నువ్వు చేస్తే నీ పిల్లల మీదకి శాపం వస్తుంది, నీ కుటుంబం ఆశీర్వదింపబడదు. ఎవడ బుర్ర కొట్టి సంపాదిస్తే అది నిలవదు. సామెతల గ్రంథంలో ఇన్ని రిఫరెన్స్లు ఉన్నాయి. అవి చెప్తే మీరు బాధపడతారు. ఆశీర్వాదం వచ్చేసింది అనుకున్న టైంలో కత్తి కనబడ్డది. దీవెనతో హాయిగా ఆనందంగా తిరగాలనుకున్న దైములో పరిగెట్టడం ప్రారంభించాడు యాకోబు. పరిగెట్టి ఎక్కడికి వచ్చాడంటే బెయిర్షిబా నుండి హారోనికి వచ్చాడు. ఈ బెయిర్షిబా అంటే ఏంటి, హారోన్ అంటే ఏంటి, ఇవి ఆధ్యాత్మిక అర్థాలు ఉన్నాయి. వచ్చేసిన తర్వాత అలిసిపోయి హారోన్లో ఒక పొలంలో పడుకున్నాడు. కృంగిపోయిన తను, బలహీనుడైపోయిన తను, భయంతో నిరాశతో, ఎందుకు ఈ జీవితం, ఇంకా అమ్మ వదిలేసింది, అన్నకు దూరం అయిపోయాను, తండ్రికి దూరం అయిపోయాను, ఏకాకిగా మిగిలిపోయాను. సంపాదించాలనుకున్న డబ్బు దొరకలేదు. ఉన్న తండ్రి కూడా నాకు దూరం అయిపోయాడు, ఉన్న అన్న కూడా నాకు దూరం అయిపోయాడు, కన్న తల్లి కూడా దూరం అయిపోయింది. ఎందుకు ఇంకా నాకు జీవితం? కానీ రావడం ఎక్కడికి వచ్చాడు తెలుసా? కరెక్ట్గా బేతేలుకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. బేతేలు అంటే దేవుని మందిరం. నిరాశతో ఉన్న ఒక మనిషి, నిస్పృహతో ఉన్న ఒక మనిషి, భయంతో ఉన్న ఒక మనిషి, కృంగిపోయిన ఒక మనిషి, చెడిపోయిన ఒక మనిషి, బలహీనుడైన ఒక మనిషి బేతేలుకు వస్తే ఏం జరుగుతుంది తెలుసా? పోగొట్టుకున్నవన్నీ సమృద్ధిగా మారిపోతాయి. ఈరోజు మనం ఇప్పుడు బేతేల్లో ఉన్నాం. ఇప్పుడు ఎక్కడున్నాం? మనం బేతేల్లో ఉన్నాం. బహుశా ఇక్కడున్న వారందరూ కూడా చాలా పోగొట్టుకుని ఉంటారు. కొంతమందికి నిరాశ ఉంటుంది, కొంతమందికి నేనేం చేశానయ్యా, ఏంటి బాధ, నేను న్యాయంగా వెళ్ళినందుక, న్యాయంగా సంపాదించినందుక, దేవునితో బ్రతికినందుక, ప్రార్థన చేసినందుక, ఏంటి నా జీవితం అని చాలామంది నిరాశలో ఉంటారు.
అప్పుడే మనిషికి జీవించడానికి ఆశ ఉండదు, జీవితం మీద ఆశ ఉండదు, భక్తికి దూరం అయిపోతారు, ప్రార్థనకు దూరం అయిపోతారు, గుడికి దూరం అయిపోతారు. యాకోబు దూరం అయిపోయిన కరెక్ట్ సమయంలో బేతేల్లో వచ్చి పడ్డాడు, దేవుని మందిరంలో వచ్చి పడ్డాడు. దేవుని మందిరం ఎంత గొప్ప తెలుసా? నువ్వు ఎప్పుడైతే దేవుని మందిరంలోకి వస్తావో దేవుడు నీతో మాట్లాడడం మొదలు పెడతాడు, దేవుడు నిన్ను ఆదరించడం మొదలు పెడతాడు, దేవుడు నిన్ను ప్రేమించడం మొదలు పెడతాడు, నువ్వు పోగొట్టుకున్నదంతా ఇవ్వడం మొదలు పెడతాడు, నువ్వు చెడిపోయినదంతా బాగు చేయడం మొదలు పెడతాడు. యాకోబు పడుకుని పోయాడు, నడవలేకపోతున్నాడు, తిండి లేదు, వేసుకున్న బట్టలు మాత్రమే ఉన్నాయి. తల్లి ఏం చేసిందంటే ఒక దువ్వెన, కొంచెం కొబ్బరి నూనె, ఆ రోజుల్లో కొబ్బరి నూనె పట్టుకెళ్ళేవారు. మీరు చూస్తే కొబ్బరి నూనె ఎందుకు పట్టుకెళ్ళేవారో, ఆ యెరూషలేము నుంచి కిందకు వస్తున్నప్పుడు ఆ నూనె రాయడం గురించి రాస్తాడు. పట్టుకెళ్ళేవారు. అక్కడ పట్టుకొని వెళ్ళిపోయి ఇంకా పెట్టి ఆ బ్యాగు గట్టిసిరేసి పడుకున్నాడు. వీడికి తలగాడంటే ఇష్టం కనుక తలగాడు లేకపోతే చూసి ఒక రాయి తన తల కింద పెట్టుకున్నాడు. ఉండేది బేతేల్లో ఉన్నాడు, రాయిని ఎక్కడ పెట్టుకున్నాడు? తల కింద పెట్టుకున్నాడు. ఆ రాయి ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఆయన మూలకు తలరాయి. దేవునికి స్తోత్రం. ఆయన జీవితాలను బాగు చేసే రాయి, పగిలిపోయిన బ్రతుకులను కట్టే రాయి, చిందరవందరగా ఉన్న జీవితాన్ని కన్స్ట్రక్ట్ చేసే రాయి. ఆయన ఎందుకు వచ్చాడు తెలిసి ఈ లోకానికి? చెడిపోయిన జీవితాలను బాగు చేయడానికి వచ్చాడు. ప్రవక్త అయిన యెషయా అంటాడు, విరిగిపోయిన రెల్లుని విరవడానికి రాయలేదు ఆయన, బందీలుగా ఉన్నవారిని విడిపించడానికి వచ్చాడు ఆయన, నశించిన దానిని వెదికి రక్షించడానికి వచ్చాడు. ఇప్పుడు బేతేలులో ఉన్నాడు, దేవుని మందిరములో ఉన్నాడు, తల కింద ఎవరున్నారు? ప్రభువైన అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభువైన అయిన యేసుక్రీస్తుతో, తండ్రి అయిన దేవునితో సంబంధం పెట్టుకున్నాడో వెంటనే దేవుడికి న్యూస్ వెళ్ళిపోయింది. తండ్రి అయిన దేవుడు ఆకాశం నుంచి ఒక నిచ్చిని పంపించి దేవదూతలను పంపించాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు దేవుని మందిరానికి రావాలి తెలుసా? ఆదివారం తప్పిపోకుండా దేవుని మందిరానికి వస్తే నువ్వు కూర్చున్న చోటకి దేవదూతలు వస్తాయి. బహుశా ఇక్కడ నిచ్చెనలు కనబడకపోవచ్చు, కానీ నీ స్వరం, నువ్వు మాట్లాడుతుండేటప్పుడు దేవుని స్వరం నువ్వు వింటుంటావు. నువ్వు మాట్లాడుతుండేటప్పుడు నీ స్వరం దేవుడు వింటాడు. ఎందుకంటే నీ తల దగ్గరే ఉంటాడు ప్రభువైన అయిన యేసుక్రీస్తు. నిస్సహాయమైన రాత్రిది, నిరాశ రాత్రిది, తోడులేని రాత్రిది, ఒంటరిగా మిగిలిపోయిన రాత్రిది. ఈ రాత్రిలో యేసుతో కలిసి జీవించిన రాత్రి, బేతేలులో పడుకున్న రాత్రి. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? భయంతో ఉన్న, నిరాశతో ఉన్న ఈ యాకోబుతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏంటి మాట్లాడాడు? చాలా విషయాలు మాట్లాడు. 7 రకాలైన ఆశీర్వాదాలు అక్కడ ఇచ్చాడు. అవి కేవలం చదివేసి ముందుకెళ్ళిపోదాం. 7 రకాలైన ఆశీర్వాదాలు అక్కడ ఇచ్చాడు. 12వ వచనం చదివమ్మా. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలువబడి ఉండెను, దాని కొన ఆకాశమున అంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచును ఉండేది. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు. ఏంటి పెళ్ళయింది? అప్పటికి యాకోబుకి పెళ్ళయిందా? దేవుడిచ్చే వాగ్దానాలు ఎటువంటివంటే ప్రజెంట్ కంటిన్యూస్, ఫ్యూచర్ టెన్స్. అంటే జరగబోయే వాటిని, జరుగుచున్న వాటిని ఇచ్చేవాడు. నీకు పెళ్లి చేస్తానయ్యా, నీకు పిల్లల్ని ఇస్తానయ్యా, పిల్లల్ని ఇచ్చిన తర్వాత పిల్లలకి ఆస్తి కూడా ఇస్తాను. ఆమెను చెప్పండి. మన పిల్లలు దిక్కులేని వారు ఎవరండి? మన పిల్లలు ఆస్తికి వారసులు అవుతారు. మనము దిక్కులేని వారు కాము, మనము ఆస్తికి వారసులం అవుతాం. అక్కడ అవే చెప్తున్నాడు.
నీ సంతానమునకు నేను ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద ఆ, లెక్కకు ఇసుక రేణువుల వల్లే నగును. విస్తరింప చేస్తాను. నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఎటు ఉత్తరపు చూడు తట్టును, నీ సంతతే నీ ఆశీర్వాదమే కనబడుతుందా. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడి. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ ఇంటికి వెళ్ళి చదువుకోండి, టైం అయిపోతుంది కనుక నేను త్వరగా చెప్పేస్తాను. కనుక ప్రియులారా, 7 రకాలైన ఆశీర్వాదాలు. నిరాశలో నువ్వు బేతేలుకు వస్తే, నిరాశలో నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తును కలుసుకుంటే ఇటువంటి ఆశీర్వాదాలు నీకు కలుగుతాయి. మొట్టమొదటిది ఏ రాత్రి అండి అది? మరణము నుంచి తప్పించే రాత్రి, శుభోదయము కలిగింది. రెండో రాత్రి ఏ రాత్రి? మోసపోయిన రాత్రి, రాహేలు దొరికింది. మూడో రాత్రి ఏ రాత్రి? నిరాశ రాత్రి, బేతేలులో పడుకున్న రాత్రి, ఆశీర్వాదముగా మారిన రాత్రి, ఒంటరిగా మిగిలిపోయిన రాత్రి. తర్వాత ఆశీర్వదింపబడ్డాడు. ఆశీర్వదింపబడిన తర్వాత ఆయన దేవునితో మాట్లాడుతున్నాడు. ఇంతవరకు దేవుడు మాట్లాడాడు. అక్కడ 20వ వచనం నుంచి చదవండి. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. ప్రియులారా, దేవుడు ఇయ్యలేదు, యాకోబు తీసుకోలేదు. కానీ దేవుని మధ్యన యాకోబు మధ్యన ఒక అగ్రిమెంట్ ఫిక్స్ చేసుకున్నాడు. దేవా, నువ్వు నాకు ఇస్తే, నువ్వు నాకు చేస్తే నేనేం చేస్తాను తెలుసా? నేను నీకు ఒక మందిరం కట్టిస్తాను, నీకు ఒక మందిరం కట్టిస్తాను. రెండవది, దశంభాగం ఇవ్వని ఏ పాస్టర్ గారు ఫోన్ చేయలేదు, ఏ పాస్టర్ గారు అక్కడ వాక్యం చెప్పలేదు. నాకు ఉన్న యావత్తులో నేనేం చేస్తాను? నీకు 10వ వంతు నీకు నిశ్చయముగా, అంటే ఖచ్చితంగా 10వ వంతు ఖచ్చితంగా. చాలామంది ఖచ్చితంగా ఎవరో ఎందుకు ఇవ్వాలండి అని అంటారు. ఇక్కడ యాకోబు అంటున్నాడు, దేవుడు అడగకుండానే, పాస్టర్ గారు చెప్పకుండానే ఇక్కడ అంటున్నాడు, ఖచ్చితంగా నేను నీకు ఇస్తాను, ఖచ్చితంగా నా పేరున ఒక మందిరం నేను కట్టిస్తాను. ఇది నిరాశ రాత్రిలో జరిగిన శుభోదయం. ఆ కింద రాస్తాడు, 18వ వచనం, తెల్లవారినప్పుడు. రాత్రి నిరాశలో ఉన్నాడు, తెల్లవారినప్పుడు ఆశ కలిగి జీవించాడు. రాత్రి భయంతో ఉన్నాడు, తెల్లవారినప్పుడు ఆనందంతో దేవునితో మాట్లాడుతున్నాడు. రాత్రంతా దేవుడు మాట్లాడాడు, తెల్లవారి ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? యాకోబు దేవునితో మాట్లాడుతున్నాడు. 3వది అయిపోయింది. 4వది చూద్దాం. 32వ అధ్యాయం 22వ వచనం. ఆ రాత్రి అతడు లేచి, ఎవరు? యాకోబు. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని. పిల్లరా, ఆ రాత్రికి ఈ రాత్రికి సంబంధం ఏంటంటే, ఆ రాత్రి ఒక్క యాకోబే. కానీ ఈ రాత్రి చూస్తే, ఈ రాత్రి ఆశీర్వదింపబడ్డాడు, దీవించబడ్డాడు, ఆస్తిని సంపాదించాడు, 2 భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కావలసినంత డబ్బు ఉంది. కానీ గుండెలో భయం ఉంది. ఏంట భయం? ఎదురుగా యాషా వస్తున్నాడు. ముందే మనుషుడిని పంపిస్తే 400 మనిషిని పట్టుకొని, 400 మంది నాయకులను పట్టుకొని యాషా వస్తున్నాడు. చచ్చిపోతానన్న భయంతో ఉన్నాడు. చేతిరింపుగా డబ్బు ఉంది, ఆశీర్వాదం ఉంది, కావలసిన సంపాదించాడు, కానీ భయంతో ఉన్నాడు. అప్పుడు ఏం చేశాడు తెలుసా? ఈ భయానికి కారకులైన భార్యలను పిలిచాడు. భార్యలారా, మీరు వెళ్ళిపోండి. ఎక్కడికండి వెళ్ళిపోమంటారు? వెళ్ళిపోండి నన్ను విడిచిపెట్టి. పిల్లలందరినీ పిలిచాడు, వెళ్ళిపోండి నన్ను విడిచిపెట్టి. ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోతావు? కొంతసేపు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోండి, నేను ఎబ్బోకు రేవులోనే ఉంటాను. ఏం చేస్తారండి? ఏం చేస్తాను మీకు అనవసరం, మీరు వెళ్ళిపోండి. నేనొక్కడినే
ఆ రోజు హారోనులో దేవుడు మాట్లాడాడే, ఆ దేవునితో మాట్లాడతాను. అప్పుడు నాకు తెలియకుండా ఆ దేవుడే నాతో మాట్లాడాడు. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆ దేవునితో నేను మాట్లాడతాను. జాగ్రత్త వినండి. అప్పుడు నాకు ఏమీ లేదు, నేను మాట్లాడాను. ఇప్పుడు అన్నీ ఉన్నాయి, కానీ గుండెలో ఆనందం లేదు. ఇప్పుడు అన్నీ ఉన్నాయి, గుండెలో సంతోషం లేదు. నిజంగా రాత్రిలోనే ఉన్నాను. ఆ రాత్రి ఏ రాత్రో నాకు తెలియదు. ఈ రాత్రి చీకటి రాత్రి. నాకు భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఎంతోమంది జీవితాల్లో అన్నీ ఉండి కూడా చీకట్లో ఉంటారు. వాళ్ళకి హృదయ స్పందన ఉండదు. అప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. ఏమని యాకోబు ప్రార్థన? యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఉమ్, ఒక నరుడు తెల్లవారు వరకు ఉమ్, అతనితో పెనుగులాడాను. ఉమ్, తాను అతని గెలువుకొండుట చూచి ఉమ్, తొడగూటి మీద అతనిని కొట్టెను. ఉమ్, అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన ఉమ్, యాకోబు తొడగూడు వసిలెను. ఉమ్, ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా ఉమ్. అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను ఈ పోనీ రాత్రి చెప్పే మాట ఏంటంటే, నీవు నన్ను ఆశ్రయించితేనే గాని నేను నిన్ను. పోనీయనా నేను. యాకోబు భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఆస్తుంది, అంతస్తుంది. అప్పుడు యాకోబు అంటాడు, ఎన్నున్నా ఏంటి లాభం, నీవు నా దగ్గర లేవు, నువ్వు నాతో లేవు. నాకు డబ్బు ఉంది కానీ నువ్వు లేవే. నాకు భార్యలు ఉన్నారు కానీ నువ్వు లేవే. నాకు పిల్లలు ఉన్నారు, నీకు నువ్వు లేవే. జాగ్రత్త వినండి. దేవుని లేని డబ్బు, దేవుని లేని ఆస్తి, దేవుని లేని ఉద్యోగం, దేవుని లేని బ్రతుకు, అది బ్రతుకే కాదు. నీవు లేని జో అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. బాధ చెందవేలలో నెమ్మది నాకిచ్చావు. బాధ చెందవేలలో నెమ్మది నాకిచ్చావు. నా కన్నీరు తుడచి నా పట్టావు. నన్ను విడువనన్నావు, నా భయమన్ నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని రోజు అసలు బ్రతుకే కాదయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. హల్లెలూయా. ఇలాంటి పాటే పాడుంటాడు. ఎన్నున్నా నాకేంటయ్యా, నువ్వు నన్ను విడిచిపెట్టి, నువ్వు నన్ను ఆశీర్వదించకపోతే నేను నిన్ను విడిచిపెట్టను. అప్పుడు అక్కడ అంటున్నాడు, అప్పుడు సూర్యోదయం ఆయను. చీకటిలో ప్రారంభించిన జీవితం సూర్యోదయముతో ముగిసింది. ఇక్కడ నేనెందుకు ఆ మాట 31వ వచనం, అప్పుడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను. నేను ఈ ఉదయకాల సమయంలో రాత్రి సూర్యోదయం, ఈ రెండు మాటలు చెప్తున్నాను. దేవుడు కీర్తన గ్రంథంలో చెప్తున్నాడు, రాత్రి ఏడ్పు వచ్చినను ఉదయము సంతోషము కలిగను. నేను ఎక్కడితో ఆపుతున్నాను, వీలైతే వచ్చే ఆదివారం ఆ 4 పాయింట్స్ చెప్తాను.
ఈ ఉదయకాల సమయంలో మీతో మాట్లాడుతున్న దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి కొన్నిసార్లు ఆయనే శ్రమలు అలౌ చేయొచ్చు. యాకోబుకు అన్నీ ఉన్నాయి, కానీ ఒంటరిగా ఉండిపోయాడు. లోతుకు అన్నీ ఉన్నాయి, కానీ అబ్రహాముకు దూరం అయిపోయాడు. అందుగురించే అంటున్నాడు, నా కుమార్తెను తీసుకెళ్ళిపోండి అయ్యా, ప్రభువులారా ఈ రాత్రి మాతో ఉండండి. తెల్లవారి సూర్యోదయమగుచుండగానే నొప్పులతో కురిపించిన ఆ సొదొమ గుమర కాలిపోతుంది, మాడిపోతుంది, మసైపోతుంది. కానీ లోతు కాపాడబడ్డాడు, లోతు ఆశీర్వదింపబడ్డాడు. ఇప్పుడు చెప్పండి, మొట్టమొదట మరణమును తప్పించుకున్న రాత్రి, రెండవది మోసపోయిన రాత్రి, మూడవది నిరాశ రాత్రి, నాలుగవది ఒంటరిగా మిగిలిపోయిన రాత్రి, దేవుని చేత ఆశీర్వదింపబడిన నువ్వు ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడవను. దేవుడు ఆశీర్వదించాడు. లేకపోతే కాలు విరిగిపోయిన రాత్రి, తొడగూడు వసిలిపోయిన రాత్రి, సూర్యోదయం అయింది. అప్పుడు తక్కిన మూడు విషయాలు ఉన్నాయి. ఆ మూడు విషయాలు వచ్చే ఆదివారం నేర్చుకుంది. ఇలాంటి ఉపదేశాలు వినేటప్పుడు నీవు దేవునితో ఎలా ఉన్నావు, నీ పరిస్థితులు ఎలాగున్నాయి, నీ ఆధ్యాత్మిక జీవితం ఎలాగుంది, లోతులా దూరం వెళ్ళిపోయేవేమో, యాకోబులాగా అన్నీ ఉన్నాయని నమ్మి మామని నాన్నని అందరినీ మోసం చేసి వెళ్ళిపోయేవేమో. కానీ దేవుడు యాకోబును ఆశీర్వదించినట్టుగా, దేవుడు లోతును ఆశీర్వదించినట్టుగా, దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు నిన్ను కూడా ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. నీవు కూడా నిరాశగా ఉండొచ్చు, నీవు కూడా అన్నీ కోల్పోయిన స్థితిలో ఉండొచ్చు. ఈ రాత్రి నీ జీవితంలో ఎన్నో కోల్పోయి ఉంటావు. ఆ మొదట ప్రేమ, ఆ మొదట ఆసక్తి, మొదట భక్తి, మొదట ప్రార్థనా జీవితం, ఆ మొదట దేవునితో ఉండే సంబంధ బాంధవ్యాలు కోల్పోయి ఉంటావు. కానీ దేవుడు అంటున్నాడు, రా నా దగ్గరికి వస్తే. ఒకే చిన్న ప్రార్థన చేశాడు యాకోబు, నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను పోనివ్వను. ఆ రాత్రే యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. ఆ ఇశ్రాయేలే ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దేశం అయ్యింది. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు నిన్ను కూడా ఆ విధంగా మార్చబోతున్నాడు. ఒక చిన్న ప్రార్థన యాకోబుని మార్చేసింది. ఒక అభ్యర్థన యాకోబును మార్చేసింది. యాకోబు మోసగాడే, యాకోబు దౌర్భాగ్యుడే, లోతు అన్నను విడిచిపెట్టి పారిపోయిన వాడే. కానీ దేవుడు వారిని ఆశీర్వదించినట్టుగా నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో ఇదిగో నిమిషంలో వచ్చే, సాయంకాలం వచ్చే, ఇదిగో రాత్రికాలం వచ్చే ఆ ఇబ్బందిని ఇదిగో ఉదయకాలము ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు దేవుడు. ఈరోజు ఆశీర్వాదానికి కారకులు కావాలని ప్రభా, నేను కూడా తప్పిపోతున్నాను, నేను కూడా జారిపోతున్నాను, నేను కూడా పడిపోతున్నాను, నేను కూడా బలహీనుడిని అయిపోతున్నాను, నేను కూడా అనేక సార్లు ఇదిగో ప్రభు నీకు దూరం అయిపోతున్నాను. నన్ను మన్నించయ్యా, నన్ను బలపరిచయ్యా, నన్ను భద్రపరిచయ్యా. ఉదయ కాలంలో ఇదిగో ప్రభు నువ్వు నాతో మాట్లాడిన అంశాలు, ఉదయకాలంలో నాతో మాట్లాడిన అంశాలు మరొకసారి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇదిగో అల్పకాలంలో నిమిషమాత్రంలో వచ్చే ఆ బాధను, నిమిషమాత్రంలో కలిగే ఆ వేదన నాలోంచి దూరం చేయి నాయన. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలము నిలిచెను. కనుక ఆయన దయలోకి మనం వెళదాం. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయకాలము సంతోషము కలుగును. ఆయన సంతోషము మనకి కలుగునట్లు ప్రభా ఇదిగో ఏడ్పుని సంతోషంగా మార్చే దేవుడు, కన్నీటిని ఆనందంగా మార్చే దేవుడు, దుఃఖాన్ని ఆశీర్వాదంగా మార్చే దేవుడు. ఉదయకాలంలో
నన్ను మార్చు నాయన, నన్ను బలపరచు నాయనని దేవుని సందులో ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు ఒక తండ్రి, నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు ప్రభా, మేము నిన్ను మర్చిపోయిన నువ్వు మమ్మల్ని మర్చిపో. నిమిషం మాత్రం నీకుండే కోపాన్ని దయగా, కరుణగా, జాలిగా, ఆశీర్వాదంగా నువ్వు మార్చుతున్నావు. అందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభా, మా తట్టు నీ కన్నులెత్తి, ఇదిగో ప్రభు, మేము తప్పిపోయిన మమ్మని, బలహీనపడిపోయిన మమ్మని నువ్వు బలపరిచి, స్థిరపరిచి, బాగు చేసి, భద్రపరిచి, మేళ్లతో నింపమని అడుగుచున్నాను. సంఘాన్ని దీవించండి, బిడ్డలను దీవించండి. ఇదిగో జారిపోయిన విశ్వాసంలో నుంచి, కోల్పోయిన ఆశీర్వాదంలో నుంచి, దూరమైపోయిన వారి జీవిత ఇదిగో ప్రభా అనుభవంలో నుంచి మరలా నీకు దగ్గరగా రావడానికి నీ సహాయం దయచేయండి. నీ కృపలో భద్రపరచండి, బలపరచండి, మేళ్లతో నింపండి. క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.